ఒక వర్తకుడు ఒక వస్తువును 20% లాభంతో అమ్మెను. ఒకవేళ అతడు ఆ వస్తువును 20% తక్కువకు ఖరీదు చేసి దానిని అమ్మకపు వెల కంటే ₹10.50 తగ్గించి అమ్మినా కూడా అతడికి 30% లాభం వచ్చును. అయినా దాని కొన్న వెల ఎంత అన్నాడు. ఆల్రెడీ అమ్మడం జరిగిపోయింది. ఇక్కడ జరిగిపోయింది. ఒకవేళ అంటుంటాడు చూసారా, అది ఎప్పుడు కూడా ఒరిజినల్ కాదని గుర్తుపెట్టుకోండి. ఒక వర్తకుడు ఒక వస్తువును 20% లాభానికి అమ్మాడు అని అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇందులో తీసుకున్నట్లయితే సిపి, ఇది సిపి, ఇది SP1, ఎస్పి తీసుకుంటే ఓల్డ్ ఇలా ఉంది సార్. ఓల్డ్ వచ్చేసి మనకు ఇది ₹100 మనం కొన్నాము. ఎంతకు అమ్మాము? 20% లాభంతో అమ్మేసాం. 120%కి అమ్మేసాం అనుకోండి. తర్వాత ఏం చెప్పాడు అని అంటే, ఆ వస్తువుని 20% తక్కువకు ఖరీదు చేసి దీన్ని 20%కు తక్కువకు ఖరీదు చేస్తే ₹80కే మనం తీసుకున్నట్టు. ఇది న్యూ అన్నట్టు ఆయన చెప్పేది. నెక్స్ట్ ఏం చెప్పాడు? ₹10.50 తగ్గించి అమ్మినా కూడా 30% లాభం వస్తుంది అన్నాడు. దీని మీద 30% లాభం వేసుకోండి. 30% ఆఫ్ 80 అంటే 8 3 24, 24 లాభం. 80 + 24 అంటే 104%కి అమ్మినట్టు అన్నట్టు. ఇప్పుడు చూడండి, మనకు ధర ఒకసారి చూస్తే 128. ఇక్కడ మనకు ఎంత? ఫస్ట్ది వచ్చేసి 20% లాభంతో అమ్మాను. ఒకవేళ ఆ వస్తువుని 20% తక్కువకు ఖరీదు చేసి దాని అమ్మకపు వేల ₹10.50. ఇది 20% కాదు, 25%. 20% అయినా కూడా లెక్క చేయొచ్చు, కానీ పాయింట్స్లలో వస్తుంది. ఆన్సర్లు మళ్ళీ మార్చాల్సి వస్తుంది. సో రైట్, 25% అని అన్నప్పుడు ఇక్కడ ఒకసారి 125%కి ఆల్రెడీ అమ్మేసాం. తర్వాత మనం ఆయన చెప్పిన ప్రకారంగా చేస్తే 104% అవుతుంది. అంటే ఎంత ఇక్కడ పర్సంటేజ్ ఎంత తగ్గిపోయింది చెప్పండి? 21% తగ్గిపోయింది. ధర ఎంత తగ్గింది చెప్పండి? ₹10.50 అనమాట. ₹10.50. నేను అడుగుతుంది ఏంటంటే, దాన్ని కొన్న వెల ఎంత అన్నాడు. ఇదే కదా కొన్న వెల. 100%కు ఎంత? ఇది కూడా కొన్న వేల కాదంటే ఇది అజ్యూమ్ చేసుకున్నది ఎప్పుడు కూడా ఒరిజినల్ కిందికి రాదని చెప్పాం. క్రాస్, దీన్ని క్రాస్ చేయకుండా కూడా చెప్పొచ్చు. 21 ఏమైంది? 10.5 అంటే సగం అయింది. 100 కూడా ఏమవుతుంది? సగం అవుతుంది అని డైరెక్ట్గా చెప్పొచ్చు. 100 × ₹10.50 / 21. సరిగ్గా ఇది 2 సార్లు పోతుంది. 2 ఇది 50 సార్లు. సో ఆన్సర్ వచ్చేసి 50.